నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్దవాల్గోటు గ్రామంలో వెలసిన శ్రీ త్రీ హిల్స్ అన్నపూర్ణాదేవి జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతూ ఉన్నాయి. సమీపంలోని మూడు కొండలపై వెలసిన అన్నపూర్ణాదేవి ఆలయంలో మాఘమాసం అమావాస్యను పురస్కరించుకుని ఈ జాతర జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం జనవరి 17 నుంచి 18 వరకు అన్నపూర్ణాదేవి జాతర ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా దేవతకు ప్రత్యేక పూజలు, అలంకరణలు, గుట్ట కింద రథోత్సవం, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జాతర పోస్టర్ను అధికారికంగా ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. గణేశాయ నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. పరమ పావనమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందూరుకు అతి సమీపంలో ఉన్నటువంటి ఇందూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ పెద్దవాల్గోటు త్రీ హిల్స్ మూడు పర్వతాల పైన అప్పుడెప్పుడో సదాచార సంపన్నులైనటువంటి ఆచార్య సుఖందర్ మహారాజు గారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో వారి యొక్క స్వప్న సాక్షాత్కారంగా ఇక్కడ అన్నపూర్ణాదేవి వెలిసి ఆనాటి నుండి ఇక్కడ అద్భుతమైన మహాక్షేత్రంగా వెలుగొంది. ఈ త్రీ హిల్స్ పైన, ఈ మూడు పర్వతాల పైన భక్తులు ఎందరో దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ లక్షలాది మంది బాగుపడ్డటువంటి సంఘటనలు ఇక్కడ ఉన్నటువంటి ఒక భక్తులే స్వయంగా చెప్తూ ఉన్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక ఈ క్షేత్రంలో ఈ రాబోయేటువంటి ఈ 17, 18 శని ఆదివారాలు అమావాస్య రోజు విశేషమైనటువంటి ఒక ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ అనేక రకాల అన్నపూర్ణాదేవికి సంబంధించిన పూజలు, కుంకుమార్చనలు మహిళలందరూ కూర్చొని చేస్తారు. యజ్ఞయాగాది క్రతువులు, తర్వాత పెద్ద జాతర అవుతుంది. ఒక బుగ్గలమ్ముకునే వాడి దగ్గర నుండి ఇంకా పై స్థాయి వరకు అందరూ కూడా ఇక్కడ చక్కగా ఆనందంగా సుఖంగా అమ్మవారి యొక్క సేవ చేసుకుంటారు. లక్షలాది మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఆనాటి నుండి నేటి వరకు వారు అందించినటువంటి ఒక గొప్ప అనుగ్రహం అదే. అమ్మవారిని సేవించాలి, అన్నపూర్ణామాత యొక్క అనుగ్రహంతో అందరూ కూడా అన్నవంతులు కావాలి, అన్నప్రసాదం స్వీకరించాలనేది వారి కోరిక. ఎంత అన్నప్రసాదం జరిగితే, వితరణ జరిగితే అంత గొప్పగా వారు సంతోషాన్ని పొందేవారు. అమ్మవారు కూడా అలాగే సంతోషాన్ని పొందుతున్నది. అటువంటి పరంపరలోనే ఈ 2 రోజులు కూడా విశేషంగా జరుగుతున్నటువంటి ఒక ఉత్సవాలలో ప్రతి వాళ్ళు కూడా రావలసినదని అందరికీ శుభాహ్వానాన్ని పలకడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దత్తాత్రి గారు విశేషంగా ఈ కార్యక్రమంలో ఉత్సవాలలో చాలా గణేశాయ నమః. నారాయణ సమారంభాం వ్యాస